వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ్య, బెంగళూరు రోడ్లో ఒక 5 కిలోమీటర్స్ ముందరికి వెళ్తే పోతా ఉంటాయి, వేరే ఏదో పని పైన పోతా ఉంటాయి అనుకోండి. కానీ లెఫ్ట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ కనిపించింది నాకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అందుకే నేను మళ్ళీ బండి రివర్స్ తీసుకున్నాను, మీకు కూడా ఒకసారి చూపించేద్దాం అనేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రెస్టో రీట్రీట్ అంట దీని పేరు. డైనింగ్, కేఫ్, రెస్ట్ రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో బండి పార్క్ చేసి ఒకసారి లోపలైతే వెళ్ళి చూపిస్తాము ఎట్లుంది అనేసి. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉండొచ్చు. చూడండి, చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ ఉంది లొకేషన్. వా, ఆ పక్కంతా సీటింగ్ కెపాసిటీ, ఈ పక్క కూడా సీటింగ్ కెపాసిటీ. చాలా పొడుగు టేబుల్ ఉంది. దాని తర్వాత చిన్న చిన్న హట్స్ లాగా కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి దీని కథ ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పర్మిషన్ ఇస్తే డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు, లేదంటే అంతే. సో అది ఇది ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది భయ్యా చూసేదానికి. వావ్, సో అమేజింగ్, జింగ్. సో అది క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మా వాళ్ళు ఇక్కడ లైటింగ్ పెట్టినారు. అక్కడ చిన్న చిన్నవి ఏమంటారు దాన్ని, మొక్కలు, చిన్న చిన్న మొక్కలు పెట్టినారు. ఇది వాకింగ్ ఏరియా, ఎక్సలెంట్ ఉంది. వా వా వా, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అరే నేను ఎప్పుడు చూడలే. చూసినారా, ఒక 4-5 మంది ఉంటే కూర్చోవచ్చు. ఇంకా చాలా మంది వస్తాయి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కూర్చోవచ్చు. చాలా బాగుంది, ఎక్సలెంట్. కోతులు కూడా ఆడుకుంటున్నాయి ఇక్కడ, చాలా వరకు కోతులు ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు రెస్టారెంట్, ఇంకొంచెం సేపులో స్టార్ట్ అవ్వబోతుంది అనుకుంటా. సో లోపలైతే అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే బయట కూడా కనిపించడం ఉందా. మేబీ లోపలికి పోదాం ఒకసారి. లోపలికి పోతే వాళ్ళని అడుగుదాం, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. 1:02 గంటలకి స్టార్ట్ అవుతుంది రెస్టారెంట్. అంటే ఏమేమి దొరుకుతాయి ఇక్కడ, వీళ్ళ స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయి చూసేదానికైతే చాలా బాగుంది భయ్యా. ఇక్కడ గ్రాస్ కూడా ఉంది, గ్రీనరీ కూడా ఉంది భయ్యా. ఈ రెస్టారెంట్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది భయ్యా. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడైనా ఫంక్షన్లు, పెద్ద పెద్ద ఫంక్షన్లకు కానీ, లేకపోతే అవుట్డోర్లో డైనింగ్ పెట్టుకుంటే ఎట్లా ఉంటాయో, అవుట్డోర్ సెక్షన్లో డైనింగ్స్ అంటే ఒక పెద్ద ఓపెన్ ఏరియాలో డైనింగ్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది భయ్యా. ఇక్కడ సూపర్గా ఉంది. మీకు క్లియర్ కట్గా మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత చూసినారా, మొత్తము ఫుల్ వ్యూ ఇది. సో ఇట్లుంది. ఇక్కడ డెకరేషన్ చూసినారా, ఎంత బాగా చేస్తున్నారు డెకరేషన్. అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ రెస్టారెంట్. సో స్పేషియస్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇది చూసినారా, మొక్కలు ఎంత నీట్గా అన్నీ. ఇవన్నీ అంటే ఏమంటారు, అదే ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి కాదు, ఒరిజినల్ ఫ్లవర్స్, చాలా ఒరిజినల్ ఫ్లవర్స్. సూపర్గా ఉందా చూసేదానికి. వావ్, చాలా అమేజింగ్గా ఉంది బ్యా. చూసినారా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో మనము వీకెండ్స్లో లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు, మైండ్ కొంచెం ఇదిగా ఉన్నప్పుడు ఇట్లాంటి లొకేషన్స్కి ఫ్యామిలీతో పాటు వస్తే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూసినారు, ఈ హట్స్ చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి హట్స్ చాలా వరకు. సో చాలా రెస్టారెంట్స్ చూసింటాం మనం, కానీ అందులో ఇది కొంచెం భిన్నంగా ఉంది అనే చెప్పుకోవచ్చు మనము. సో ఇక్కడ మన కోతి పిల్లలు ఆడుకుంటున్నాయి. సో ఇవి కూడా చాలా వెరైటీగా ఉంది. ఇది డైనింగ్ ఏరియా, సూపర్గా ఉంది. హ్యాపీగా కూర్చోవచ్చు ఇక్కడ, బ్రహ్మాండంగా. ఇలాంటివి కదా మనకు కావాల్సింది లొకేషన్స్. బయట ఇప్పుడు మనం టీయో కాఫీయో తాగాలని ఏ హోటల్ పోయినా, మనకు ఏ రెస్టారెంట్కి పోయినా హెవీగా ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే గజిబిజిగా ఉంటాయి. కానీ ఇక్కడ అలా లేదు భయ, చాలా స్పేషియస్గా ఉంది. మీరు చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది మొత్తం. దానికి సపరేట్గా సింక్స్ అయితే ఉన్నాయి, వాష్ బేసిన్స్ దానికి సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది,
చూడండి ఇప్పుడు దీనికి ఇది టేబుల్. సో ఇప్పుడు దీనికి ఆ టేబుల్కి ఈ టేబుల్కి ఈ రెండు టేబుల్కి ఇది వాష్ బేసిన్. సో ఈ పక్క ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు కడుక్కుంటారు, అక్కడ ఆ టేబుల్ వాళ్ళు చేతులు కడుక్కుంటారు. సూపర్. సో ఇక్కడ కూడా కొన్ని టేబుల్స్ ఉన్నాయి చూసిన, విడిగా కూర్చొని హ్యాపీగా టీ కాఫీ తాక్కునే దానికి. ఇక్కడ దట్ వాస్ టాయిలెట్స్ ఐ థింక్ సో. మనకు లోపల ఫ్యాన్లు కూడా ఉన్నాయి చూసినారా, ఎక్సలెంట్ డెకరేషన్. సో ఇట్లాంటివి చూపించడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడ కొన్ని డ్రాస్ ఉన్నాయి, మేము ఇందులో ఏముందో ఒకసారి చూస్తున్నాము. దీంట్లో అన్ని టిష్యూస్ అట్లాంటివి ఉన్నాయి. టేబుల్ అయితే చాలా నీట్గా ఉంది. సో భయ ఇక్కడ మనకు ఇది ఏదో అనుకుంటే భయ, కానీ ఇది స్క్రీనింగ్ అంట ఇది. సో నైట్ అయితే ఈ స్క్రీనింగ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, లైట్స్ ఇవన్నీ ఆన్ అవుతాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది లైటింగ్ ఎఫెక్ట్, ఇది నెట్ఫ్లిక్స్ అని ఉంది కదా, నెట్ఫ్లిక్స్ అంచిల్ నైట్ ఎఫెక్ట్ ఇది. సో ఇది స్క్రీన్ మనకు తెర ఇది. సో చాలా పెద్ద స్క్రీన్ ఇది. సో నైట్ అయితే వ్యూ ఇంకా అదిరిపోద్ది అనుకుంటాను నేను. ఎక్సలెంట్ బా, ఇది మొత్తం స్క్రీనే ఇది. నైట్ లో అయితే లైటింగ్ ఎఫెక్ట్స్ అవి రెండు దగ్గర ఉన్నాము. ఇందాక మీరు చూసినారు కదా, నేను ఇంట్రడక్షన్ నుంచి మొత్తం వేసుకొని వచ్చినా కదా. ఇప్పుడు అక్కడ వర్క్ చేసే స్టాఫ్ ఒక ఆయన అయితే ఉన్నాడు. అసలు ఇక్కడ వీళ్ళ రెగ్యులర్ మెనూ ఏంది అండ్ మనం న్యూ ఇయర్ కి స్పెషల్ మెనూ ఏమేమి ఉంది అని అన్ని ఇతను అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హలో బ్రదర్. హాయ్ సార్. ఏం పేరు బ్రదర్ మీది? అరుణ్ సార్. అరుణ్ భయ, ఏం భయ మామూలుగా రెగ్యులర్ మెనూ ఏమేమి ఉంటాయి ఇక్కడ? సార్ రెగ్యులర్ అయితే మనం చైనీస్ కానీ, ఇండియన్ కానీ, తందూరి కానీ, బిర్యానీస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, మాక్టైల్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, మన దగ్గర లోకల్ కంటే డెజర్ట్స్ ఉంటాయి. మన దగ్గర రెస్టారెంట్ లో కొన్ని ఎక్కడ ఉండవు. మన దగ్గర స్పెషల్ గా మనమే ప్రిపేర్ చేస్తాం. స్పెషల్ మన దగ్గర ఉంటుంది. ఈ జనవరి 1st ఏమైనా ప్రిపరేషన్స్ ప్లానింగ్స్ ఉన్నాయి సార్. 31st కంటూ స్పెషల్ చాలా ఉన్నాయి. సూప్ పరంగా కానీ, స్టార్టర్స్ పరంగా కానీ, స్నాక్స్ పరంగా కానీ, చాలా మంది స్నాక్స్ అడుగుతుంటారు. ఆ పరంగా కానీ, స్నాక్స్ పరంగా కానీ, డెజర్ట్స్ పరంగా కానీ, స్వీట్స్ పరంగా కానీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏంది భయ ఇక్కడ మెయిన్ స్పెషల్ ఒక ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎట్లా ఫేమస్, అట్లా మనకు మీ ఇక్కడ రెస్టారెంట్ లో ఏంటి ఫేమస్ ఏంటి? సో మన సైడ్ అయితే బిర్యానీ అయితే దమ్ బిర్యానీ అయితే ఫేమస్ సార్. చాలా మంది లైక్ చేస్తారు. అలాగే చైనీస్ అయితే కన్నా బాస్కెట్ చికెన్ ఉంటుంది, బోన్లెస్ డ్రైగా వస్తుంది. చాలా ఫేవరెట్ మనకైతే కన్నా అల్టిమేట్ అనమాట. మోస్ట్లీ సెల్లింగ్ ఐటమ్ అది అవుతుంది. అలా వెజ్లో కానీ, టిక్కాస్ కానీ, అలాగే ఇండియన్ గ్రేవీస్ కానీ కొన్ని స్పెషల్గా ఉన్నాయి. గెస్ట్ అవే కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అవి చాలా ఫేమస్ మన దగ్గర. అలాగే బిర్యానీస్లో కూడా మనం చెప్పాలంటే డిఫరెంట్గా గోంగూర బిర్యానీ ఉంటుంది. కొన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు. గోంగూర బిర్యానీ, గోంగూర వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో అది చాలా కూడా ఫేమస్ మన దగ్గర. ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి బ్రదర్? అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సార్. మీకు ఇచ్చే టేస్ట్కి, మేము ఇచ్చే క్వాంటిటీకి రీజనబుల్గానే ఉంటుంది. మీరు సాటిస్ఫై అవుతారు. అవును బ్రదర్, ఇక్కడ స్క్రీనింగ్ అయితే మీరు పెట్టినారు కదా, అక్కడ స్క్రీనింగ్. సో అది ఓన్లీ 31st నైట్ కోసమే పెట్టారా స్క్రీనింగ్, లేకపోతే రెగ్యులర్ గా కూడా స్క్రీనింగ్ ఉంటుందా? లేదు సార్, డైలీ మనకి ఈవినింగ్ 6:30 నుంచి అప్ టు 11 వరకు డైలీ స్క్రీనింగ్ ఉంటుంది. సాంగ్స్ ప్లే చేస్తారు, వీకెండ్స్ వస్తే మూవీస్ ప్లే చేస్తుంటారు. డైలీ సాంగ్స్ కానీ బాగా యూత్ఫుల్ కానీ, ఇంకా వీకెండ్ వస్తే కానీ సాంగ్స్ పిల్లలు కానీ డ్యాన్స్ చేస్తారు, ప్యూర్గా ఎంజాయ్ చేస్తారు. ఏ టైంలో స్టార్ట్ అవుతుంది బ్రదర్? సార్ అర్లీ మార్నింగ్ మనకు 11:20కి స్టార్ట్ అయిపోతుంది. కాఫీస్ కానీ, టీస్ కానీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. అప్ టు మనకు మార్నింగ్ 11:20 నుంచి నైట్ 11 వరకు మనకు ఓపెన్లో ఉంటుంది సార్. షూర్ సార్. సో ఓకే బ్రదర్, నేను మన మదనపల్లి ఉండే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకసారి రెస్టారెంట్ అయితే విజిట్ చేసుకోండి. లొకేషన్ చాలా బాగుంది. మీకు ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి చాలా సౌకర్యం అయితే ఉంది. అండ్ మ్యూజిక్ లవర్స్ కు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద స్క్రీనింగ్ అయితే ఒకటి ఉంది. సో అది సో బ్రదర్, మన సబ్స్క్రైబర్స్ కి కానీ లేకపోతే మదనపల్లి ఉండే పబ్లిక్ కి, చుట్టుపక్కల ఉన్న జనాలకి ఏం చెప్తారు భయ? ఈ న్యూ ఇయర్కి మన రెస్టారెంట్ తరపు నుంచి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయాలా. ఫ్యామిలీస్తో ఒక మెమరీస్ కానీ సెలబ్రేట్ చేసుకోవాలంటే మన రెస్టారెంట్కి రండి. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఈ అంబియన్స్ కానీ, మా సర్వీస్ కానీ, మా టేస్ట్ కానీ ఖచ్చితంగా మీ లైఫ్లో ఇయర్ కొంచెం స్పెషల్గానే ఉంటుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో అది భయ, వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాం. అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.